పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్య చేయాలని ప్లాన్ ఉందా వాళ్ళకి? నేనైతే నా వీలునామా రాసేస్తున్నాను నా పిల్లలకి. తెగించుకొని వచ్చాను, అన్ని తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం. సిబిఐకి తెలుసు, లోకల్ పోలీసుకు తెలుసు థ్రెట్ ఉందని చెప్పి. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి, ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి, మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుండా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీ సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. సో 1+1 సెక్యూరిటీ has been provided. నాకు కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇద్దరికి 1+1 సెక్యూరిటీ ప్రొవైడ్